రైట్. ఇవాళ అమరావతిలో మెగా డిఎస్సి ఉత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ కావడంతో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా డిఎస్సికి ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 32,000 మంది హాజరవుతారంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మెగా డిఎస్సి ఉత్సవకు ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఆహ్వానం పంపించారు. రైట్. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. దీపిక, ఈరోజు అయితే డిఎస్సిలో ఎవరైతే ఉద్యోగం సాధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అయితే అందజేస్తున్నారు. ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. సెక్రటేరియట్ సమీపంలో ఉన్నటువంటి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం వివిధ ప్రాంతాల నుంచి యాక్చువల్గా ఎప్పుడైతే ఈ యువగళం పాదయాత్ర జరిగిందో యువగళం పాదయాత్రలో అయితే మాత్రం లోకేష్ డిఎస్సి ముఖ్యంగా ఎవరైతే బీఈడి స్టూడెంట్స్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి మాత్రం అప్పుడే ఆయన హామీ అయితే ఇచ్చింది. తాము గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే కూడా ఈ డిఎస్సి మెగా డిఎస్సిని నోటిఫికేషన్ ఇస్తామని, అదేవిధంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం అయితే మాత్రం డిఎస్సి మెగా డిఎస్సి మీద సైన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే 16,342 పోస్టులకి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 15,943 మంది అయితే నియామకం అనేది జరిగినటువంటి పరిస్థితి. దీన్ని ఒక పండగ వాతావరణంలో అయితే ప్రజెంట్ ఇక్కడ సచివాలయం సమీపంలో ఉన్నటువంటి ప్రాంగణంలో నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి డిఎస్సిలో విజయం సాధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక బస్సుల్లో ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ దీనికి సంబంధించి వచ్చేటువంటి అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే మాత్రం వాళ్ళు బెగినైన దగ్గర నుంచి తర్వాత ఇంటికి చేరేదాకా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రత్యేకమైన బస్సుల్లో అయితే మాత్రం వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని అయితే నిన్న నైటే వాళ్ళని అయితే మాత్రం విజయవాడలో స్టే చేసే విధంగా కూడా అవకాశం కల్పించారు. వాళ్ళతో పాటు అంటే డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే విజయం సాధించిన అభ్యర్థులే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా దీనికి ఈరోజు జరిగే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఈ డిఎస్సిని అడ్డుకోవాలని చెప్పి మొత్తంగా కూడా 106 సంబంధించి దగ్గర 106 కేసులు అయితే పడినటువంటి పరిస్థితి అయితే కనపడింది. వీటిని అయితే మాత్రం ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ అయితే మాత్రం వాటిని చాలా జాగ్రత్తగా వాటిని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ డిఎస్సికి సంబంధించి పరీక్షకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా చూసిన నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం ఈ నియామకం అనేది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే గత 5 ఏళ్లలో అంటే వైసీపీ పాలనలో మాత్రం ఒక్క డిఎస్సికి సంబంధించి ఒక్క టీచర్ నియామకం కూడా జరగలేదు. తాము వచ్చిన వెంటనే కూడా 16,347 డిఎస్సి పోస్టులు అయితే ఇచ్చామని ఈ టీడీపీకి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే చెబుతూ ఉన్నారు. మొత్తం ఇక్కడ ఏదైతే 16 సబ్జెక్టులకు సంబంధించి సబ్జెక్టులో టాపర్గా నిలిచినటువంటి 16 మంది అభ్యర్థులకు ప్లస్ ఇన్స్పిరేషన్ కలిగించినటువంటి మరో 6 మంది అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ చేతుల మీదుగా కూడా ఈ 22 మందికి కూడా ఈ నియామక పత్రాలు అయితే అందజేస్తారు. మిగతా వాళ్ళకైతే మాత్రం అధికారులు అయితే అందజేసేటువంటి ఏర్పాటు అయితే ఎక్కడికక్కడ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మెగా డిఎస్సి రావడం మాత్రం అభ్యర్థులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. డిఎస్సికి సంబంధించి ప్రధానంగా కూడా 150 రోజుల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తయింది. ప్రధానంగా ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మినిమం సంవత్సరం పైన పట్టేటువంటి సమయం ఉంది. అయినప్పటికీ కూడా మంత్రి లోకేష్ చొరవతో మాత్రం 150 రోజుల్లోనే ఇది పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ అవుతుండటంతో అభ్యర్థులు అయితే మాత్రం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. భవిష్యత్తులో కూడా ప్రతి ఏడాది ఈ డిఎస్సి నోటిఫికేషన్స్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతుంది. ఇప్పటికే ప్రాంగణంలోకి మొత్తం ఒక 9 జోన్లుగా ఏర్పాటు చేశారు. 9 జోన్లుగా ఏర్పాటు చేశారు. వాటికి ఒక్కొక్క దానికి మాత్రం 4,000 మంది పట్టే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు, అదేవిధంగా కూడా ఎమ్మెల్యేలు, అధికారులు ఉంటారు. వాళ్ళ తర్వాత ఎవరైతే ఇప్పుడు డిఎస్సిలో విజయం సాధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉంటారు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళతో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ జరుగుతున్నటువంటి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది మాత్రం ఒక కన్నుల పండుగ జరుగుతుందని చెప్పుకోవచ్చు. దీపిక. రైట్. థ్యాంక్ యూ రవికృష్ణ.